ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు సమాధానం కలుగునుగాక. షలోమ్ టు యు ఆల్. ప్రియులారా, ఎలా ఉన్నారు మీరు? మనమందరం క్రిస్మస్ మాసంలో ప్రవేశించాము. మీ అందరికీ క్రిస్మస్ సంతోషము, క్రిస్మస్ సమాధానము, క్రిస్మస్ దీవెన, క్రిస్మస్ స్వస్థత కలగాలని మా యొక్క కోరిక. మీ అందరి కొరకు కుటుంబంగా, వ్యక్తిగతముగా, సంఘముగా క్రమంగా ప్రార్థన చేస్తున్నాము. మీకేమైనా ప్రార్థన అవసరతలు, మనవులు ఉన్న ఎడల మాకు ఫోన్ చేస్తే మీ కొరకు మేము ప్రార్థించగలము. ద లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ 3వ సర్వీస్ పక్షంగా శుభములు సమాధానం కలుగునుగాక. షలోమ్ టు యు ఆల్. మరి గత వారము మీకా గ్రంథము 5:2 ఆ ప్రవచనాన్ని మనం ధ్యానం చేశాము. ఈ దినము కూడా ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలోని ఒక ప్రవచనాన్ని, మొట్టమొదటి ప్రవచనము, మొట్టమొదటి ప్రసంగం, మొట్టమొదటి బోధ సర్వ మానవాళికి అది ఒక చీకటి దినము. అదే దినము దేవుడు వాగ్దానం చేశాడు. మానవులందరినీ కూడా అపవాది పాపంలో పడేసి పాపంలో పడడానికి ప్రేరేపించినటువంటి చీకటి దినంగా మనం చూస్తున్నాం. అదే దినము దేవుడు మానవాళికి ఒక గొప్ప వాగ్దానము ప్రామిస్ చేశాడు. ఆయన రక్షకుడు స్త్రీ సంతానంలో పుట్టాలని. లేఖన భాగం చదివి మనం ప్రార్థన చేద్దాం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3 verse 15. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదివి మనము ప్రార్థన చేసుకుందాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వాయిరం కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును. అది అంటే ఫుట్నోట్స్లో ఆయననుంది. నీవు దాన్ని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. ఆంగ్లంలో ఇలా రాయబడినది, ఐ విల్ పుట్ ఎనిమిటీ బిట్వీన్ యూ అండ్ ద ఉమెన్ అండ్ బిట్వీన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్ అండ్ హర్స్. హీ విల్ స్ట్రైక్ యువర్ హెడ్ అండ్ యూ విల్ స్ట్రైక్ హీల్. దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లెట్ us pray. ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా, ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం ప్రవచనాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. అందులో నుంచి రక్షకుణ్ణి మా కొరకు వాగ్దానం చేసిన విధానమును బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఆ రక్షకుడు 2000 సంవత్సరాల క్రితం మా కొరకు ఈ లోకంలో జన్మించి కాలము సంపూర్ణమైనప్పుడు లేక పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ సంతానమందు పుట్టి అని రాయబడినది గలతీ 4:4. అవును ప్రభువా, కొన్ని వేల సంవత్సరాలకు పూర్వము ఈ ప్రవచనాన్ని మేము ధ్యానం చేస్తున్నాం ప్రభా. దీన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ ద్వారా మాకు సహాయం చేయమని, వినేవారు అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, దీనికి మనం ఒకవేళ ఒక టైటిల్ పెట్టుకోవచ్చు, క్రీస్తు సాతాన్ను జయించిన వాడు. క్రైస్ట్ ద కాంకరర్ ఆఫ్ సాటాన్. ప్రశాంతంగా ఉన్నటువంటి ఏదెను వనములో అపవాది ఒకానొక దినము, అపవాది పడిపోయినటువంటి దేవదూత ఒకానొక దినము ప్రవేశించి దేవుని యొక్క సృష్టిని, దేవుని పనిని పాడు చేయడానికి వాడు సంకల్పించుకున్నాడు, వాడు నిశ్చయించుకున్నాడు, వాడు దృఢ నిశ్చయంతో ఉన్నాడు. ఆ దినము దేవుడు పలికినటువంటి మొట్టమొదటి ప్రవచనము, బోధ, ప్రసంగము సర్వ మానవాళికి చీకటి దినము, అభయం ఇచ్చిన దినము, వాగ్దానం చేసిన దినము. ద ప్రామిస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్. సర్వ మానవాళికి రక్షకుణ్ణి వాగ్దానం చేశాడు ఆ దినము. అదే సమయంలో అది మొదలు అపవాదికి దేవునికి వైరము, అనగా స్త్రీ సంతానము అనంటే రక్షకుడు పుట్టాలి. సర్ప సంతానం అంటే అపవాది. మరి దేవుడు వెంటనే ఆదాము హవ్వలకు తీర్పు తీర్చడానికి బదులుగా యాకోబు పత్రిక 2:13లో రాయబడిన రీతిగా కనికరము తీర్పును మించి అతిశయపడును అనే మాట రాయబడినది. సో పాపం చేసిన తర్వాత ఇది వారిద్దరికీ కాక సర్వలోకానికి ఒక సువార్త వలె ఉన్నది. ప్రభునందు ప్రియులారా, అప్పటి వరకు మరణం లేదు. కానీ ద వెరీ డే దట్ యూ విల్ ఈట్ ద ఫర్బిడన్ ఫ్రూట్ యూ విల్ డై షోర్లీ. నిశ్చయంగా నీవు చచ్చేదవన్నాడు. అదే 2వ అధ్యాయంలో రాయబడ్డ 3వ అధ్యాయం 19వ వచనంలో, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. నిజంగా ఒకవేళ అంతకంటే ముందుగా ఒక అద్భుతమైనటువంటి సన్నివేశము, అనుదినము దేవుడు చల్లపుట వారితో మాట్లాడేవాడు, అనుదినము ప్రతిరోజు కూడా. కానీ ఆ దినము అపవాది ఎంతో సంతోషించాడు, ఎందుకంటే వారిని పాపంలో పడేశానని. ఒక చీకటి దినము
కానీ అదే సమయంలో పాపము ఈ లోకమునకు ఎలా వచ్చింది అంటే అపవాది ప్రేరేపించడం వలన. ఇది మరియు నీకును స్త్రీ సంతానమునకును, నీకును స్త్రీకి, స్త్రీ సంతానానికి నీ సంతానానికి, అనగా సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి వైరం అంటే ఇక్కడ దేవునికి అపవాదికి మధ్యలో యుద్ధము ఆరంభమైంది. దేవుడు అన్నాడు, ఇది నా కొరకు మాత్రమే, నా నామ మహిమ ఘనత నిమిత్తము నేను మాత్రమే ఈ కార్యం చేస్తాను, ఎవరి కొరకు కాదు, మిమ్మును బట్టి కాదు. తగినటువంటి సమయములో అపవాది యొక్క తలను తప్పకుండా క్రీస్తు చితగ్గొడతాడు. అది సమయము. మరి ఆదాము హవ్వలు అనుకున్నారు, ఏమనుకున్నారంటే బికాజ్ ద సర్పెంట్ హ్యాడ్ డిసీవ్డ్ యాడమ్ అండ్ ఈవ్ అండ్ సర్పెంట్ షుడ్ బి పనిష్డ్. తప్పకుండా ఆ సర్పము శిక్షించబడాలి, ఇట్ షుడ్ బి పనిష్డ్ అని అనుకున్నారు. కానీ దేవుడు ఆయన నామము అపవిత్రపరచబడకుండా అపవాదిని తప్పకుండా శిక్షించాలని డిసైడ్ చేసుకున్నాడు. అందుకేనేమో ఆదాము మనం చూసాము, ఏదెను తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టబడిన తర్వాత హెబేలు, కయను ఇద్దరు కూడా తన కుమారులు. మొట్టమొదటిగా కయను పుట్టాడు, తర్వాత హెబేలుకు బహుశా ఇవన్నీ కూడా చెప్పినప్పుడు ఆ హెబేలు ద లోన్ స్టార్, ఏకైక నక్షత్రము, తూర్పు దిక్కున మత్తయి సువార్త 2:2 రాయబడ్డ రీతిగా, సంఖ్యాకాండం 24:17 రాయబడ్డ రీతిగా నక్షత్రం యాకోబులో ఉదయించును. ఆ నక్షత్రాన్ని హెబేలు చూశాడు కాబట్టి ఆయన ఆ బలి అనగా శ్రేష్టమైనటువంటి క్రొవ్వినటువంటి వాటిని బలిగా అర్పించాడు. అయితే అది మొదలు కయీను హెబేలు, కయీను శరీర సంబంధమైనటువంటి వ్యక్తిగా, హెబేలు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా మనం చూసాం. అనగా సర్ప సంతానము స్త్రీ సంతానాన్ని ఎంతగా ద్వేషించింది, అందుకే కయీను హెబేలు మీద పడి చంపేశాడు. ఆ కారణంగా అది మొదలు మనం చూసాం. అక్కడ అది మొదలు హనోకు కూడా క్రీస్తు రెండవ రాకడని గూర్చి యూదాపత్రిక 14వ వచనంలో అన్నాడు, ఆయన వేవేల పరిశుద్ధులతో కూడా రానై ఉన్నాడు. మొదటి కాదు, రెండవ రాకడ గూర్చి ఆయన ప్రవచించాడు. ప్రియులారా, మనం చూస్తే అక్కడ ఏదెను తోటలోనే ద లైట్, వెలుగు ప్రారంభమైంది. అనగా వెలుగు ప్రకాశించడము. ఎలా అయితే యెషయా గ్రంథం 9:2, మత్తయి సువార్త 4:13 రాయబడిన రీతిగా చీకట్లో నడుచున్నటువంటి జనులు గొప్ప వెలుగును చూసిరి. ఆ వెలుగు అక్కడి నుంచే ప్రారంభమైంది. అప్పటి నుంచి స్త్రీ సంతానములు అనంటే మనము యెషయా గ్రంథం 7:14 మనం చూస్తాం. అక్కడ ఏంటంటే కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేల్ అను పేరు పెట్టబడును. అది మొదలు నాటి నుండి సీడ్ ఆఫ్ ద ఉమెన్ ఈజ్ గాడ్ సీడ్ ఆఫ్ ద సర్పెంట్ ఈజ్ ఈవిల్ సీడ్. మరి సర్ప సంతానము అంటే శరీర సంబంధమైనటువంటి వారు. అది మొదలు కయీను, హెబేలు, ఇస్సాకు, ఇష్మాయేలు, ఏశావు, యాకోబు వీరందరూ కూడా ఒకరికొకరు వ్యతిరేకంగా ఉన్నారు. హెబేలు రాబోయే క్రీస్తును చూసి బలి అర్పించాడు. ఆదికాండం 4:4 రాయబడిన రీతిగా అక్కడ హెబేలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హెబేల్ను అతని అర్పణను లక్ష్య పెట్టెను. కానీ వేరాజ్ కయీన్ అయితే మనం చూస్తున్నాము, ఆయన హెబేల్ మీద పడి చంపివేసినట్టు చూస్తున్నాము. అది మొదలు నీవు దాన్ని మడిమె మీద కుట్టుదువు. అనగా క్రీస్తు ఎప్పుడైతే పుడతాడో మడిమె మీద కుట్టాలని అపవాది అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బెత్లెహేము నుండి కల్వరి వరకు అపవాది అనేక రకాలుగా ప్రయత్నం చేశాడు. ఆయన పుట్టుక, ఆయన జీవితము, ఆయన పునరుత్థానము ద్వారా ఆయన అపవాది యొక్క తల చితగొట్టాడు. చెరను చెరగా తీసుకొని పోవడము, అపవాదిని బంధించడము, చివరికి అపవాదిని వాని దూతలను పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడిన రీతిగా
ఇవన్నీ కూడా సర్ప సంతానము, స్త్రీ సంతానం గురించి దేవుడు ప్రవచిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా చూస్తే మనము వాస్తవాలు ద ఫ్యాక్ట్స్. 3వ అధ్యాయంలో సర్పము, హవ్వ ఇద్దరు కూడా ఫ్రెండ్లీగా ఉన్నారు. వారి సంభాషణ ఇలా కొనసాగుతూ ఉన్నది. దేర్ కన్వర్సేషన్ గోస్ లైక్ దిస్. అక్కడ అందుకు చూడండి, అపవాది ఏదేను తోటలో ప్రవేశించి సర్పము చాలా, ద సర్పెంట్ వాస్ మోర్ క్రాఫ్టీ దాన్ ఎనీ అదర్ ఎనిమల్స్ ఆన్ ది ఎర్త్. అక్కడ రాయబడినటువంటి మాట, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు ఆజ్ఞాపించనా. చూడండి, ద కన్వర్సేషన్ గోస్ లైక్ దట్. అలాంటిది ప్రభునందు ప్రియులారా. అందుకు స్త్రీ ఇలా అన్నది, ఈ తోట చెట్ల ఫలముల్లో దేన్నైనా తినవచ్చు, కానీ తోట మధ్య ఉన్నటువంటి చెట్ల ఫలములు తినకూడదు. దాన్ని దినమున మీరు నిశ్చయంగా చచ్చెదరని చెప్పాడు. అపవాది చెప్పినటువంటి చూడండి, ఆ అబద్ధం, మీరు చావనే చావరు, మీ కన్నులు తెరవబడును, మీరు దేవతల వలె ఉంటారు. అక్కడ రాయబడ్డమాట, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉంటారు అని దేవునికి తెలుసు అని అపవాది అబద్ధం చెప్తూ ఉన్నాడు. అలా ద కన్వర్సేషన్ గోస్ లైక్ దట్. దేర్ వాజ్ ఫ్రెండ్లీ రిలేషన్, అమికేబుల్. అలాంటిది వెంటనే 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. అంతవరకు హవ్వ అపవాది స్నేహితుడు అని అనుకుంటున్నాడు సర్పం, కానీ 3:13లో చూస్తే, సర్పము నన్ను మోసపుచ్చినందున తిన్నాను ఈ ఫలము. ప్రభునందు ప్రియులారా, ఫ్రెండ్షిప్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా. భక్తుడు యాకోబు తెలియజేశాడు. ద ఫ్రెండ్షిప్ వాజ్ బ్రోకన్. దేవుడు ఆ స్నేహితం అంటే ఆ స్నేహానికి బ్రేక్ చేశాడు. అది మొదలు ద ఎనిమిటీ హ్యాడ్ స్టార్టెడ్. పాపానికి, సాతానికి వ్యతిరేకంగా దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. అది మొదలు 2 రాజ్యాలు, ఒకటి దేవుని రాజ్యము, ఒకటి అపవాది రాజ్యము. గాడ్స్ కింగ్డమ్ అండ్ సాటాన్ కింగ్డమ్. దేవుని సంఘము, అపవాది యొక్క సునగోగు. మానవుడు అది మొదలు సాతానుతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటి అని అంటే, రోమాపత్రిక 9వ అధ్యాయము 8వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది, అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. రోమన్స్ చాప్టర్ 9:8. ఇంకా ప్రభువైన క్రీస్తు యోహాను రాసిన మొదటి పత్రిక 3:8 ప్రకారము ఆయన అపవాది క్రియలను లయపరచడానికి ఆయన తిరిగి జన్మించాడు. ఈ లోకంలో మానవునిగా పుట్టాడు. ఆయన పుట్టడము, ఆయన జీవించడము, ఆయన జీవితము, చనిపోయి సమాధి చేయబడి మహిమలో ప్రవేశించాడు, తిరిగి రానయ్యుంటున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, నీవు నీతిని ప్రేమించుచున్నావు. 45వ కీర్తన 7వ వచనం, భక్తిహీనతను ద్వేషించున్నావు కనుక నీ దేవుడే చలికాండ కంటే హెచ్చగున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. యేసు ప్రభువారు ఈ లోకంలోకి ఒక ఛాంపియన్గా, మీకా గ్రంథము 5:2లో రాయబడ్డ రీతిగా, బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేళ్లను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలమైన ప్రత్యక్షమగుచుండెను. అది మొదలు ప్రవచనాలన్నీ కూడా యెషయా గ్రంథం 9:6 ప్రకారం, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారముండును, ఆయన సమాధానానికి అధిపతి అని పేరు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అది మొదలు జీసస్ బోర్న్ ఆన్ ద ఎర్త్. ఆయన ఈ లోకంలో తిరిగి జన్మించాడు మానవునిగా. ప్రభునందు ప్రియులారా,
ఈ సమయమందు యేసు ప్రభు వారి లోకంలో జన్మించినప్పుడు అపవాది అనేక రకాలుగా హేరోదు ద్వారా, పిలాతు ద్వారా, కయఫా ద్వారా అనేక రకాలుగా ఆయనను చంపడానికి ప్రయత్నం చేశాడు. చివరికి ఆయన 30వ ఏట ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు ముమ్మారు శోధించాడు. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించు. ఆ సంభాషణ అంతా కూడా, నీవు దేవుని కుమారుడవైతే పైనుంచి దూకు, నీవు నాకు మ్రొక్కితే ఇవన్నీ కూడా నేను నీకు ఇవ్వగలనని అన్నాడు. మరి ఈ లోకంలో యేసు ప్రభు వారు అపవాదిని నాశనం చేయడానికి మార్క్స్ వార్త 1:24, మార్క్స్ వార్త 5:7 సర్వోన్నతమైన దేవుని కుమారుడా నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదు, నన్ను బాధ పెట్టకు, డు నాట్ టార్మెంట్ మీ ఓ సన్ ఆఫ్ గాడ్ అని అపవాది మరి వేడుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ శిష్యులు కూడా దయ్యములను వెళ్ళగొట్టుడి, రోగులను శుద్ధిపరచుడి, చనిపోయిన వారిని లేపండి అని మత్తయి సువార్త 10:8 ఎలా అయితే తెలియజేశాడు. సాతాను ఆకాశము నుండి మెరుపు వలె పడిపోవడం నేను చూశాను అని యేసు ప్రభువారు లూకా సువార్త 10:18 అన్నాడు. అదే రీతిగా అపవాది అనేక రకాలుగా లూకా సువార్త 22వ అధ్యాయంలో అన్నాడు. ఏమన్నాడంటే 22:53 ఇది మీ గడియయు అంధకార సంబంధమైనటువంటి అధికారము, చీకటి అధికారము. ప్రభువును ఎలాగైనా యేసు ప్రభు వారు అన్నారు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. అంటే వాడు ఈ లోక సంబంధమైనటువంటి వాడు, ఈ లోకానికి అధికారి అని యేసు ప్రభు వారు చెప్తున్నాడు. సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటించున్నామన్నప్పుడల్లా పాతాళ లోకపు ద్వారం అంతా కూడా వణుకుతూ ఉన్నది. ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ విల్ షేక్ ద గేట్స్ ఆఫ్ ద హెల్. ప్రకటన గ్రంథము 12:9-10 రాయబడిన రీతిగా సర్వలోక మాయగాడు, అపవాది, మోసగాడు, అక్కడ రాయబడినటువంటి మాట, సర్వలోకాన్ని మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడరి. ఇప్పుడు ఒక గొప్ప స్వరము పరలోకంలో, రక్షణ, రాజ్యము, శక్తి, మహిమ ఇప్పుడు మన ప్రభువి, మన దేవుని వాయను, అధికారం ఆయనదాయనని రాయబడి ఉన్నది. సాతాను భూమి మీద పడిపోయాడు. మరి చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆయనే మన బలహీనతలను వహించాడు. మడిమ మీద అపవాది కాటు వేయడం అంటే ఆయన అవమానము, ఆయన చేతుల్లో మేకులు, ఆయన పాదములలో మేకు, అదే రీతిగా ఆయన రోగాలు భరించడము, ఆయనే మన బలహీనతలను వహించి మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో రాయబడిన లేఖనం నెరవేరింది. మత్తయి సువార్త 8:17, యెషయా గ్రంథం 53:10 కూడా ఆయనను నలగొట్టడము దేవునికి ఇష్టమైంది. అనగా అపవాది కూడా చేశాడు ఆ పని. హేరోదు ద్వారా, పిలాతు ద్వారా, యూదుల ద్వారా, కయఫాల ద్వారా, రోమీలు అందరి ద్వారా ఆయన మడమ మీద అపవాది కొట్టాడు. ఆయన తిరిగి లేపబడ్డాడు ప్రభునందు ప్రియులారా. కానీ అదే మడమతో with same heel that Jesus had crushed the head of the Satan, అదే మడమతో అపవాది యొక్క తలను ప్రభువైన యేసుక్రీస్తు వారు చితగొట్టాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా. మరి సాతాను ఇంకా చనిపోలేదు, కానీ వాని తల చితగొట్టబడ్డది. అనగా మనందరినీ పాప బంధకముల నుండి, శాపముల నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిపించారు. కొలస్సీ 1:13 ప్రకారం సాతాను యొక్క అధికారంలో నుంచి విడిపించి తన ప్రేమ కుమారుని రాజ్యమునకు వారసులుగా మనం చేశాడు. అపవాది అనుకున్నాడు మనమందరం చనిపోయి సమాధుల్లో ఉంటామని, కానీ ప్రభువైన క్రీస్తు వారు తిరిగి లేచారు. కాబట్టి మనందరికీ ఒక గొప్ప నమ్మకం ఉన్నది. తండ్రి అయినటువంటి దేవుడు ఆదికాండం 2:7 రాయబడిన రీతిగా, దేవుడని యెహోవా నేలమంటితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువు ఉండగా నరుడు జీవాత్మాయను అంటే అపవాది పాపాన్ని, విషాన్ని మానవుల్లో నింపాడు. ప్రభునందు ప్రియులారా, ఈ సమయమందు యేసు ప్రభువారు ఆ మరణాన్ని తిరిగి గెలవడం ద్వారా
పాపానికి ఉన్నటువంటి బలం అది ఒక మరణము. ఆ మరణ ముళ్ళును విరిచివేశాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని యేసు ప్రభు వారు అక్కడ చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 56, 57 వచనాల్లో రాయబడినది. రెండవదిగా చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే, మనము అవర్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఇట్ టాలీస్ విత్ దీస్ ఫ్యాక్ట్స్, మన అనుభవము ఈ వాస్తవాలతో మనం సరిపోల్చుకోవడం అనగా మనమందరము దేవునికి వ్యతిరేకంగా అపవాదికి లోబడి ఉన్నటువంటి వాళ్ళం. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఉగ్రత కుమారులంగా ఉన్నాము. ఎందుకంటే ఒకసారి పుడితే శరీర సంబంధమైనటువంటి పుట్టుక ద్వారా మనం దేవుని కుమారులం అవ్వలేము. కానీ దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా వారు దేవుని వలన పుట్టిన వారే కానీ శారీరేచ్ఛ వలన మనుషేచ్ఛల వలన పుట్టినటువంటి వారు కానే కాదు. భక్తుడు అంటాడు అక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనంలో ఆ విషయం రాయబడినది. ఒకానొకప్పుడు we were the friends of Satan. The Satan had enslaved us. వాడు మనను లోపరుచుకున్నాడు, వానికి దాసులుగా చేసుకున్నాడు. పాపం చేసే ప్రతివాడు అపవాదికి దాసుడే. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణంలో నాకు నా శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? రోమపత్రిక 7:24. అయితే కింద ఒక అభయం ఇస్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానని అంటాడు. ప్రభునందు ప్రియులారా, క్షయబీజము నుండి కాక, అపోస్తలుడైన పేతురు అంటాడు, క్షయబీజము నుండి కాక అక్షయ బీజము నుండి మనము పుట్టించబడ్డామని అంటాడు. అపవాదికి లోబడడం ద్వారా మనము క్రీస్తు మడిమ మీద కొట్టినట్లయిపోయింది. దేవదూషణ చేయడము, ప్రభువును వ్యతిరేకంగా చూడడము, వ్యతిరేకించడము. అందుకే భక్తుడు అన్నాడు ఏంటి అనంటే, ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలను శరీర సంబంధమైనటువంటి వారు శ్రమ పెట్టారట. గలతీ పత్రికలో 4:29 చెప్తాడు. సాతాను తల మన ద్వారా చిత్తగొట్టబడ్డది అనగా ప్రభువైన యేసుక్రీస్తును మనం మన స్వంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా అపవాదిని మనము జయించినట్లు. అపవాది తల చిత్తగొట్టబడ్డది. పాపము నుండి విడుదల, తన పాపములకు పరిహారం నొందినవాడు, ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని భక్తుడు 32వ కీర్తనలో అంటాడు. వాడు మానవులను అనేక రకాలుగా పడద్రోయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తును మనము మన స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువారు ఎవరో? అనేకమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి. యోబు అంటాడు, యోబు కలిగినటువంటి శ్రమ అపవాది ద్వారా శోధించాడు. కానీ ఇదిగో ఆయన నన్ను చంపిన నేను ఆయన కొరకు కనిపెట్టేదను అని యోబు 13:15 రాయబడ్డది. ఒకానొక దినం మనమందరము పాపము లేకుండా, మచ్చ, ముడత, కళంకము, పాపము లేకుండా పవిత్రమైనటువంటి జీవితంతో ఆయన కృపా సింహాసనం యొద్ద మనం నిలబడగలము. చివరిగా చూస్తే ఇట్ ఈజ్ అన్ ఎంకరేజ్మెంట్. మనకు ఒక ప్రోత్సాహకరమైనటువంటి విశేషం ఏంటి అంటే, ప్రభునందు ప్రియులారా, అక్కడ ఏదెను తోటలో ఆదాముకు దేవుడు ఒక భార్యనిచ్చాడు, ఆమె హవ్వ. అక్కడ రాయబడ్డమాట, ఆ హవ్వకు పెట్టినటువంటి ఆ శాపము, లేక శాపం కాదు కానీ మనం చూస్తాము, దేవుడు వారి పట్ల ఉన్నటువంటి ప్రేమను బట్టి నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. స్త్రీ యొక్క ఐ విల్ ఇంక్రీజ్ యువర్ ప్యాంగ్స్, బర్త్ ప్యాంగ్స్, ప్రసవ వేదన నేను హెచ్చిస్తూ ఉన్నానని రాయబడ్డది. అయితే ఇక్కడ మనకు ప్రోత్సాహకరమైనటువంటి మాటలు ఏంటి అంటే, 3వ అధ్యాయము ఆదికాండంలో 21వ వచనంలో చూస్తే అక్కడ దేవుడు 3వ అధ్యాయము 20వ వచనము 3వ అధ్యాయం 21వ వచనంలో రాయబడ్డ మాట ఏంటి అంటే, ఆదాము తన భార్య అయిన హవ్వకు
ఏమని పేరు పెట్టాడు? ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. అంతవరకు ఆమెకు పిల్లలు లేరు. కానీ ఆమెకి ఇవ్వబడినటువంటి ఒక గొప్ప అభయము. అదే రీతిగా వారు పాపము చేసినప్పుడు 3వ అధ్యాయంలో రాయబడ్డ మాట, అంజూరపు ఆకులను కచ్చడములుగా వారు కుట్టుకొని ధరిస్తే అవి సాయంత్రం వరకు ఆకులు ఎండిపోయేవి. తమ సిగ్గును కప్పుకోలేకపోయారు. కానీ దేవుడు, ఆ సర్వశక్తి గల దేవుడు, ఆ ప్రేమ గల దేవుడు వారిని ప్రేమించి వారి కొరకు చర్మపు చొక్కాయలను కొట్టించాడు. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమగల దేవుడు! అందుకే భక్తుడు 119వ కీర్తన 120వ వచనంలో అంటున్నాడు, నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ సమయమందు వారి దిగంబరత్వము కనిపించకుండా దేవుడు శాశ్వతంగా చర్మపు చొక్కాయలను ఎలా చేశాడో ఈ దినము దేవుని వాక్యంలో రాయబడ్డ రీతిగా ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించినటువంటి మీరు క్రీస్తును ధరించుకున్నవారు కారా అని భక్తుడు పౌలు గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో తెలియజేస్తాడు. మనము క్రీస్తును అంగీకరించినంత కాలం మనకు ఎలాంటి శ్రమ ఉండదు. The very day that we accept Jesus and we will face the troubles, temptations, sufferings, persecutions. యేసు ప్రభు మన స్వంత రక్షకునిగా అంగీకరించిన దినము మన స్నేహితులు, మన మిత్రులు మనందరికీ శత్రువులు అవుతారు. ఈ క్రిస్మస్ మాసంలో ప్రభు మన కొరకు బెత్లెహేము నుంచి కల్వరి వరకు ఎన్ని శ్రమలు అనుభవించాడు. అది ప్రభు యొక్క వాగ్దానం. అది ఆయన స్త్రీ సంతానంలో పుట్టాలి అంటే గలతీ 4:4 ఆ ప్రవచనం. అది మొదలు అపవాది ఆయనను అనేక రకాలుగా ఆయన మడిమె కాటు వేశాడు. కానీ అదే మడిమెతో ఆయన అపవాది యొక్క తలను చితగొట్టాడు. మనం కూడా చితగొట్టగలము. రోమపత్రిక 16:26-20లో అంటాడు, సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక ద్రొక్కించును. ప్రభునందు ప్రియులారా, అపవాదికి దాసులముగా ఉంటే మనకు ఏ శ్రమ రాదు. కానీ క్రీస్తును అంగీకరించడం వల్ల ఆ క్రీస్తు మన కొరకు ఈ లోకమునకు వచ్చి బెత్లెహేంలో జన్మించి గలిలయలో పరిచర్య చేసి కపెర్నహూమును ఆయన సేవా కేంద్రంగా ఉంచుకొని చివరికి యెరూషలేములో కల్వరి దగ్గర గొల్గొతా ప్రాంతంలో సెలవు వేయబడ్డాడు. ఆయన పుట్టుక, ఆయన జీవితము, ఆయన మరణం ఎవరి కొరకు అనంటే మనందరి కొరకే. దేవుని మూలంగా పుట్టిన ప్రతివారు లోకాన్ని జయిస్తారు అని దేవుని లేఖనం తెలియజేస్తున్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 4లో 1 who is in you greater than 1 who is in the world. లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని రాయబడ్డది. లోకమును జయించిన విజయం మీ విశ్వాసమే. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రభునందు ప్రియులారా, ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు యొక్క పుట్టుక కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ప్రవచించబడ్డది. మొట్టమొదటి ప్రసంగము, క్రీస్తు సాతాన్ను జయించినవాడు. క్రైస్ట్ హ్యాస్ కాంకర్డ్ ద సాటాన్. ఆయనకెన్నో శోధనలు వచ్చినప్పటికీ, ఇఫ్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్ టర్న్ ది స్టోన్స్ యాజ్ బ్రెడ్. బట్ జీసస్ హ్యాస్ ఆన్సర్డ్, man shall not live by bread alone, but every word that comes from God's mouth. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. మనం క్షయ బీజము నుండి కాక అక్షయ బీజము నుండి మనం పుట్టినటువంటి వాళ్ళమని రాయబడినది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల దేవా, నాయన, నీ పుట్టుక మేము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం, వేల సంవత్సరాలకు పూర్వము నీ పుట్టుక గురించి ఆదికాండం 3:15లో మేము ధ్యానం చేశాం ప్రభా. అవును నాయన, సర్ప సంతానానికి, స్త్రీ సంతానానికి నాడు మొదలుకొని నేటి వరకు అనేకమైనటువంటి శ్రమలు మేము చూస్తూ ఉన్నాం నాయన. ఇదిగో ఈ క్రిస్మస్ మాసంలో నీ పుట్టుకను గురించి ధ్యానం చేస్తూ మా కొరకు ఈ లోకానికి వచ్చావు. అపోస్తలుడైన పౌలు ఎలాగైతే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇటు మరణమునకు నా శరీరంలో నన్ను ఎవరు విడిపిస్తారు, మా కొరకు ఈ లోకమునకు వచ్చినందుకు వందనములు చెల్లిస్తూ
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం వింటున్న వారికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.